దేశ రాజకీయాల్లో ఒక వరవడి నడుస్తూ ఉంది. గతంలో దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళకి, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి, రైతు సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని, లేకపోతే అరాచకాల గురించి మాట్లాడిన వాళ్ళకి, మంచి చెడు చెప్పిన వాళ్ళకి ప్రజలు పట్టం కట్టేవారు. ఇవాళ ఆ పద్ధతి పోయింది. దేశంలో ఇవాళ జైలుకి వెళ్ళే వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారని చెప్తున్నారు. ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సమస్యల మీద పోరాడుతూ ఓటుకు నోటు విషయంలో కానీ, లేకపోతే ఫామ్ హౌస్ మీద డ్రోన్ నడిపించారని చెప్పి కానీ ఆయన జైల్లో పెట్టారు. దానికి ఆయనకు ప్రజల్లో సానుభూతి వచ్చింది. ఆయనకి ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ లేకుండానే ఉన్నట్టు సృష్టించి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఆయనకు కూడా ప్రజల సానుభూతి వచ్చి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈడీ అటాచ్మెంట్ కేసులోను 11 కేసుల్లో ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఆయనకు కూడా ప్రజల్లో సానుభూతి వచ్చి ఆయన కూడా ముఖ్యమంత్రి చేశారు అప్పుడు. ఇకపోతే 4 శివకుమార్ గారు, డీకే శివకుమార్ గారిని ఈడీ అరెస్ట్ చేస్తే ఆయన కూడా డిప్యూటీ సీఎం అయ్యాడు కర్ణాటకకి. ఇకపోతే ఫరూక్ అబ్దుల్లా గారు కూడా గతంలో కొన్ని కేసుల మీద జైలుకి వెళ్ళటం, ఆయనకు కూడా సానుభూతితో మళ్ళీ తిరిగి జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా పోతే నేను జార్ఖండ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న హేమంత్ సోరెన్, ఈయన శిబు సోరెన్ కుమారుడు, ఈయన కూడా జైలుకి వెళ్ళి గతంలో అనేక వివాదాల్లో జైలు నుంచి రావడం జరిగింది. ఆయనకు కూడా మళ్ళీ 4వసారి పట్టం కట్టారు ప్రజలు. జార్ఖండ్కి ముఖ్యమంత్రిగా రేపు ఈ నవంబర్ నెల 28వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతారు. మరి జైలుకి వెళ్ళే వాళ్ళందరికీ, రాజకీయ నాయకులందరూ జైలుకి వెళ్ళాలని ఉత్సాహపడతారు. మనకు ఉదాహరణగా కేటీఆర్ గారు, నన్ను ఎప్పుడు జైలు వేస్తారా బాబు, జైలు వేసుకోండి, నాకు కూడా ప్రజల్లో సానుభూతి వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను ఈ తడవ అని ఆయన కూడా ఉత్సాహపడతాడు. కేటీఆర్ గారు ఎందుకు జైల్లో పెడితే నాకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది, నేను మళ్ళీ తెలంగాణకి 28లో ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆయన కూడా ఊళ్ళో ఉడతారు. ఎవరు? కేటీఆర్ గారు కూడా. ఇకపోతే ఈ విధంగా ప్రజల్లో ఆలోచన ధోరణి మారింది. జైలుకి వెళ్ళొచ్చారంటే తప్పు చేస్తే వెళ్ళొచ్చారా, తప్పు చేయకుండా వెళ్ళొచ్చారా అనేది పోయింది. జైలుకి వెళ్ళాడంటే మా నాయకుడు జైలుకి వెళ్ళాడు సానుభూతి. ఆయనకి ఒక వర్గం ప్రజలు భోజనాలు మోసేసి వాళ్ళు ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఈ విధంగా ఉంది ప్రజాస్వామ్య దేశంలో. ప్రజాస్వామ్యం ఈ విధంగా ఉంది. ఏది జైలుకి వెళ్ళిన రాజకీయ నాయకులందరినీ ఒకప్పుడు చేత్కరించుకునేవాళ్ళు, ఇవాళ వాళ్ళకి పట్టం కడుతున్నారు. మరి తప్పులున్నాయా ఒప్పులున్నాయా అని పక్కన పెడితే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. వేచి చూద్దాం తొందరలో ఏం జరుగుతుంది వాళ్ళకి రాజకీయాల్లో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.